హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆదిత్య ఏదో జరిగింది, ఇంకేదో జరుగుతుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. కార్ డోర్ వేగంగా తీసి పరుగు పరుగున సరాసరి సంతోష్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకుంటాడు. ఒక్క నిమిషం రూమ్ మధ్యలో నుంచుని రూమ్ అంతా పరీక్షగా చూస్తున్నాడు ఆదిత్య. రూమ్ అంతా నీట్గా, ఎక్కడా ఏ వస్తువులు బయటకు కనిపించకుండా ఉంది. అయినా ఆదిత్యలో వచ్చిన అనుమానం మాత్రం సంతోష్ ఏదో తన దగ్గర దాచాడని అర్థం అవడంతో ఎందుకు దాచాడో తెలిసే ఆధారాలు ఇక్కడేమైనా దొరకవచ్చనుకుని నిశితంగా పరిశీలిస్తున్నాడు. ఇంతలో గోడకున్న కబోర్డ్లో ఒక సెల్ఫ్ మాత్రం కాస్త రంగురంగుల లవ్ సింబల్స్తో అలంకరించి ఉంది. ఆదిత్య కంటిని ఆకర్షించింది. ఆ సెల్ఫ్ ఆదిత్య ఎప్పుడూ చూసేదే అయినా అందులో ఏముంటుందని తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. కానీ ఇప్పుడు తెలుసుకోక తప్పదనుకుని నెమ్మదిగా ఆ షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి తీయడానికి ప్రయత్నించాడు. కానీ దానికి లాక్ వేసేసి ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎంత గట్టిగా లాగినా రావడం లేదు. ఆ తాళాల కోసం ఆ గదంతా వెతకడం మొదలుపెట్టాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎక్కడ ఆ షెల్ఫ్ తాళాలు దొరకలేదు. ఇక నిరుత్సాహంతో సంతోష్నే అడిగి తెలుసుకుందామని సంతోష్ దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు. వెనక్కి తిరిగి 2 అడుగులు వేసేసరికి ఏదో ఆదిత్య కాలికి తగిలి కాస్త దూరంగా వెళ్ళి పడుతుంది. అది ఆదిత్య అప్పటి వరకు వెతికిన ఆ సెల్ఫ్ తాళమే. ఆదిత్య వేగంగా దాన్ని తీసుకుని కంగారుగా షెల్ఫ్ ఓపెన్ చేసి అన్నీ తడమడం మొదలుపెట్టాడు. అలా వెతకగా ఎక్కడో ఒక మూలన ఆదిత్యకు ఒక డైరీ, అదేవిధంగా ఒక కవర్ కనిపిస్తాయి. ఆదిత్య ఆ కవర్ని, డైరీని తీసుకువచ్చి మంచంపై కూర్చుంటాడు. అందులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కవర్ ఓపెన్ చేసి చూసిన ఆదిత్య తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతాడు. ఆ ఆశ్చర్యంలోనే ఆ డైరీలో కూడా ఏముందో అర్జెంటుగా తెలుసుకోవాలని ఆ డైరీని తీసుకుని హడావిడిగా తన రూమ్కు వెళ్ళి డోర్ వేసేసుకుని ప్రశాంతంగా ఒక చోట కూర్చుని డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. డైరీలో కొన్ని పేజెస్ చదివిన ఆదిత్య కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఆశ్చర్యంతో చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. సంతోష్ దుర్మార్గమంతా ఆదిత్యకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అలా డైరీ అంతా చదువుతున్నాడు. ఆ క్షణంలోనే సంతోష్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆదిత్యకు. అయినా ఆ కోపాన్ని అణుచుకుంటూ డైరీ మొత్తం చదువుతూనే ఉన్నాడు. ఇక హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతల, ఆర్తి, అరుణ్లు అలేఖ్యను హాస్పిటల్లో చూపించి అరుణ్ వాళ్ళింటికి తీసుకువచ్చేశారు. ఇక అలేఖ్యకు అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఆ క్షణమే వెంకటాపురం వెళ్ళిపోవాలని మారం చేస్తుంది. అలేఖ్య అక్కడే ఉంటే ఆదిత్యతో గడిపిన తన చేదు అనుభవాలన్నీ గుర్తుకు వచ్చే ప్రమాదం ఉందనుకున్న పరశురాం వాళ్ళు అలేఖ్యను వెంటనే వెంకటాపురం తీసుకెళ్ళిపోవాలని అనుకుని ఆర్తి, అరుణ్లకు జాగ్రత్తలు చెప్పి బరువెక్కిన హృదయాలతోనే అక్కడ నుండి బయలుదేరిపోతారు. ఇక ఆదిత్యతో అలేఖ్య బంధం తెగిపోయి వెళ్ళిపోయిందన్న దుఃఖం హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్లను సైతం జీవశ్చవాల్లా మార్చేసింది. అప్పటి వరకు ఆదిత్య ఊహ కూడా ఎవ్వరిలోనూ కలుగలేదు. అప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్కి ఆదిత్య గుర్తొస్తాడు. శకుంతలతో ఇలా అంటారు, ఇంటికి వెళ్దాం పద శకుంతల అంటారు. నేను రాను, నాకిక్కడే ఉండాలనిపిస్తుంది అని తలను అడ్డంగా ఊపుతుంది శకుంతల. అందుకే వెళ్దామంటున్నాను. నీ కొడుకుతో తేల్చుకోవలసిన కొన్ని విషయాలు తేల్చేసుకోవాలి. ఆ తర్వాత మనం కూడా ఈ ఇంట్లోనే అరుణ్, ఆర్తిలతోనే కలిసి ఉంటున్నాం. నువ్వే కాదు, నీ కొడుకు ఉన్న ఇంట్లో నేను కూడా ఒక్క క్షణం కూడా ఉండలేను. పద, ఇప్పుడే వెళ్ళి
మన సామాన్లన్నీ ఈ ఇంటికి మార్పించేద్దాం అంటారు. సరేనండి అని వెంటనే తల ఊపుతుంది శకుంతల. సరిగ్గా అదే మంచి సమయం అనుకున్న సంతోష్ అదును చూసుకుని, అంకుల్ ఒక్క నిమిషం, మీరేమీ అనుకోనంటే ఒక మాట అడగొచ్చా అని తన నటన మొదలు పెడతాడు. హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతలలు సంతోష్ వైపు అనుమానంగా చూస్తారు. ఏంటి సంతోష్? నిస్సత్తువగా అడుగుతుంది శకుంతల. అలేఖ్యను వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఆంటీ. మంచో చెడో నాకు తెలియదు. ఈ విషయం ఇప్పుడు అడగచ్చో అడగకూడదో నాకు తెలియదు అని నిర్జీవంగా అంటాడు. ఏం చెప్పాలనుకుంటున్నావు సంతోష్? తొందరగా చెప్పరా. మా ఎవరికి మనసులో శాంతి లేదు. అదే నిర్లిప్తత శకుంతల మాటల్లో. పాపం అలేఖ్యకి ఇప్పుడు ఆస్తి లేదు, జీవితం లేదు. ఇప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ తను ఇలాగే పుట్టింట్లో ఉంటే పరశురామ్ అంకుల్, రోహిణి ఆంటీ పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో మనం ఊహించుకోనక్కర్లేదు కదా అంటాడు. వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్, ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు సంతోష్ అంటారు. మీ అందరి బాధ చూశాక నాకు ఒక ఆలోచన వచ్చింది అంకుల్. చిన్నప్పటి నుండి మీరు ఆదిత్యను ఎలా పెంచారో నన్ను అలానే పెంచారు. ఆదిత్య మీ రుణం తీర్చుకోలేకపోయాడు, కానీ నాకైనా మీ రుణం తీర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ కోరికను నేను తీరుస్తాను. నేను అలేఖ్యను పెళ్లి చేసుకుని అలేఖ్యను మళ్ళీ మీ కోడలిగా చేస్తాను. ఏమంటారు అని అమాయకంగా ముఖం పెడతాడు. అప్పటి వరకు ఎంతో నిరుత్సాహంగా ఉన్న నలుగురు ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసినప్పటికీ వెంటనే వాళ్ళ ముఖాల్లో కాస్త వెలుగొచ్చి పడుతుంది. ఆ సంతోషంతోనే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతల, అలేఖ్య మళ్ళీ నీ కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ఉందా అంటారు. వెంటనే శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్ గుండెలపై తలను వాల్చి, అవునండి, అదే చేస్తే మనం ఆ పిల్లకు చేసిన అన్యాయానికి కొంచెమైనా న్యాయం చేసినట్లవుతుంది అంటుంది. ఆర్తి అరుణ్ల ముఖాలు కూడా వెలిగిపోతున్నాయి. ఎందుకంటే సంతోష్ మంచితనం వాళ్ళంతా చూశారు కాబట్టి అరుణ్ మనసు కూడా కుదుట పడుతుంది. వెంటనే శకుంతల సంతోష్ ముఖాన్ని ప్రేమగా తడుముతూ, వాడు మా త్యాగాలని మర్చిపోయినా నువ్వు మాత్రం మా రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నావు. జీవితంలో మేమేదైనా మంచి పని చేశామంటే అది నిన్ను పెంచడమే అని ఇప్పుడు అర్థమవుతుంది సంతోష్ అని ఏడుస్తూ అంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ కూడా, గుండెల్లో పేరుకుపోయిన భారాన్ని కాస్త దించావురా. నెమ్మదిగా 2 రోజుల్లో పరశురామ్ వాళ్ళతో ఈ విషయం మాట్లాడతాను అంటారు. అలా అక్కడ మొత్తం మీద సంతోష్ అలేఖ్యతో పెళ్లికి బీజాలు వేసేస్తాడు. తర్వాత సంతోష్తో సహా మిగిలిన నలుగురు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే వీళ్ళ అలికిడి విన్న నిర్మల పరిగెత్తుకుంటూ వచ్చి, భోజనం చేసేస్తారా అమ్మా? అడగాల వద్దా అన్నట్లు బెదురుతూ అడుగుతుంది. ఆకలిగా లేదు. ఆదిత్య ఇంటికి వచ్చాడా అడుగుతారు గంభీరంగా హరిశ్చంద్ర ప్రసాద్. వచ్చారయ్య గారు, పైన ఉన్నారు అని బెదురుతూ సమాధానం చెప్పి ఒక పక్కగా నుంచుంది నిర్మల. సంతోష్ మాత్రం చాలా ధీమాగా ఆనందంగా ఉన్నాడు. ఆదిత్యకు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఫూల్ని చెయ్యొచ్చులే అన్న నమ్మకంతో ఉన్నాడు. హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రం కోపంగా, ఆదిత్య అని గట్టిగా పిలుస్తారు. డైరీ చదువుతున్న ఆదిత్య ఆ అరుపుకు డైరీని పక్కన పెట్టి వేగంగా కిందికి వస్తున్నాడు. వస్తూ సంతోష్ వైపే ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ వస్తున్నాడు. కిందకు వచ్చిన ఆదిత్య కళ్ళు నిప్పు కణాల్లా ఎరుపెక్కిపోయాయి. వేగంగా సంతోష్ దగ్గరకు వచ్చి అమాంతం సంతోష్ పీకను పట్టుకుని వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళి గోడకు ఆనించి, నిన్ను నమ్మినందుకు ఎంత పని చేశావురా అని ఇంకాస్త గట్టిగా సంతోష్ పీకను బిగుస్తున్నాడు.
సంతోష్కి ఇంకా ఏం అర్థం కాలేదు, కానీ నిజం తెలిసిందేమోనన్న అనుమానం మొదలైంది. ఆదిత్య పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో శకుంతల, హరిశ్చంద్ర ప్రసాద్, అరుణ్లు ఆదిత్యను బలంగా వెనక్కి లాగుతూ, ఆదిత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడి గొంతెందుకు నలుపుతున్నావు? ఇప్పటి వరకు అలేఖ్యను మమ్మల్ని ఏడిపించింది సరిపోలేదా అని సంతోష్ని విడిపిస్తున్నారు. ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు. నా చెల్లిని సంతోష్ పెళ్లి చేసుకుంటానన్నాడని నీకు తెలిసిపోయినట్లుంది. అందుకే సంతోష్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా ఆదిత్య అని కోపంగా అరుణ్ కూడా ఆదిత్య నుండి సంతోష్ని పట్టుకుని విడిపిస్తున్నాడు. ఆదిత్య మళ్ళీ ఆశ్చర్యపోతాడు. ఆ మాట విన్నాక కోపం ఇంకా రెట్టింపైపోతుంది. ఆదిత్య మాత్రం వాళ్ళ నుండి విడిపించుకుని సంతోష్ని చంపేయాలన్నంత కోపంగా ముందుకు వెళ్తున్నాడు. ఆర్తి కూడా పక్క నుంచి వదులు వదులు అని అరుస్తూనే ఉంది. ఆదిత్య ఎవరి మాట వినడం లేదు. ఇంతలో నిర్మల ఆదిత్య కాళ్ళు పట్టుకుని, ఏంటి బాబు ఇది కొత్తగా? వాడేం తప్పు చేశాడని ఇలా ప్రవర్తిస్తున్నారు అని జాలిగా చూస్తుంది. హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళు నిజంగానే ఆదిత్యకు పిచ్చి పట్టిందేమో అన్నట్లు భయంతో చూస్తున్నారు. కాళ్ళు పట్టుకుని అలా జాలిగా ముఖం పెట్టి చూస్తున్న నిర్మలను చూసి ఆదిత్యకు కాస్త కోపం అణచుకుని సంతోష్ని వదిలేస్తాడు. సంతోష్ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ ఆదిత్యకు నిజం తెలిసిపోయిందేమోనన్న భయంతో ఊపిరాడడం లేదు. ఆదిత్యను హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతలలు ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. ఆదిత్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఫాస్ట్గా పైకెళ్ళి ఆ డైరీ, ఆ కవర్ తీసుకొచ్చి హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో పెడతాడు. అవేంటోనని అందుకున్న హరిశ్చంద్ర ప్రసాద్ ఆ కవర్లో ఉన్న సంతోష్, సాక్షిల ఫొటోస్ చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. సంతోష్ సాక్షితో కలిసి అతి సన్నిహితంగా తీయించుకున్న ఫొటోస్ అవి. ఆ ఫొటోస్ చూసి అందరూ షాక్లో ఉన్నారు. శకుంతల కూడా ఆశ్చర్యంగా, ఏంటి సంతోష్ ఇవి? ఈ ఫొటోస్లో ఉన్నది నిజంగా నువ్వేనా లేక అని ఆగిపోయి, అయినా ఈ ఫొటోస్ చూస్తే సాక్షికి నీకు మధ్య ఉన్న బంధం స్నేహంలా కనిపించట్లేదేంటి అని ఆశ్చర్యంతో నోటి మీద చెయ్యేసుకుంటుంది. సంతోష్ తన బ్రతుకు మొత్తం బయట పడిపోయిందన్న భయంలో ఉన్నాడు. అప్పుడు ఆదిత్య శకుంతలతో బాధగా ఇలా అంటాడు, అమ్మా, ఇంకా నీకు అర్థం కావట్లేదా? మీరు ఎన్నాళ్ళు ఒక పాముకు పాలు పోసి పెంచుకుంటూ వచ్చారు. నేను నా దురదృష్టం కొలది ఆ పామునే నమ్మి బంగారం లాంటి నా భార్యను దూరం చేసుకుని నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అని సంతోష్ వైపు దీనంగా చూస్తాడు. అందరూ ఆదిత్య మాటలకు నివ్వెరబోతారు. ఆదిత్య, నాకు ఇప్పటికీ ఏం అర్థం కావట్లేదు అంటుంది శకుంతల మళ్ళీ. వెంటనే ఆదిత్య కోపంగా సంతోష్ కాలర్ పట్టుకుని, ఇంకా అమాయకుడిలా నటిస్తావెందుకురా? నీ నోటితో నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ఒప్పుకో, లేకపోతే నిన్నిక్కడే చంపేస్తాను అంటాడు. అప్పుడు సంతోష్ చేసేదేం లేక అందరికీ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నన్ను క్షమించండి ఆంటీ, మీరనుకున్నట్లు సాక్షి ఆత్మహత్య చేసుకోలేదు. నేనే సాక్షిని చంపాల్సి వచ్చింది అనగాని మళ్ళీ అందరిలో అదే ఆశ్చర్యం. సాక్షిని నువ్వు చంపావా? తనని చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది అడుగుతుంది శకుంతల. ఎందుకంటే సాక్షి నేను ప్రేమించుకున్నాం కాబట్టి అని మౌనంగా తలదించుకుంటాడు సంతోష్. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆర్తి కూడా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? సాక్షి నిన్ను ప్రేమించడం ఏంటి అని అడుగుతుంది. అవును ఆర్తి, నిజానికి సాక్షి ప్రేమించింది ఆదిత్యను కాదు, నన్నే అంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్, అరుణ్లు సంతోష్ చెప్పే మాటలను నివ్వెరబోయి వింటున్నారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.